వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ను చిన్న కుమారుడు మార్క్ శంకర్ని కాపాడిన వారు ఒక నలుగురు ఉన్నారు. అంటే ఆ నలుగురికి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఏమనేది కూడా మనం కనుక తెలుసుకున్నట్లయితే మీరు కూడా అభినందిస్తారు. అంటే 4 రోజుల క్రితం అనగా ఏప్రిల్ 8వ తేదీన ఇక్కడ సింగపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తర్వాత కూడా పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ కూడా చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉంది కాబట్టి ఇటువంటి క్రమంలో సింగపూర్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. మార్క్తో పాటు ఆ ప్రమాదం నుంచి ఇతర పిల్లలను కాపాడిన వారికి సత్కరించింది. వీరంతా భారతీయ వలస కార్మికులే. అదొక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అంటే సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం పైన కూడా ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు నెటిజన్లు. అయితే సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలో రివర్ రివర్ వ్యాలీ రోడ్డు గల అక్కడ రోడ్లో 3 అంతస్తుల భవనం ఇక్కడ ఉంది. అక్కడ ఏప్రిల్ 8వ తేదీన ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది గాయపడగా అందులో 15 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మనోవిచ్ కూడా ఉన్నాడు. పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థకు గురి కావడం, తనని ఆసుపత్రికి తరలించడం, ప్రమాదంలో చిన్నారి శంకర్ కాళ్ళు చేతులు కూడా గాయాలయ్యాయి. పవన్ భార్య అన్నా లెజినోవా ప్రస్తుతం సింగపూర్లోనే ఉన్నారు. అక్కడ స్కూల్లోనే మార్క్ శంకర్ని చదివిస్తున్నారు. మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటున్నప్పుడు ప్రమాదం జరిగినటువంటి భవనంలో మార్క్ శంకర్ చదివే టమోటో కుకింగ్ స్కూల్ ఉంది. భద్రతా పరిణామాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే సింగపూర్లో ఈ ప్రమాదం వెలుగు చూడడం కాస్త షాకింగ్గానే ఉంటుంది. ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి అధికారులు ప్రమాదానికి దారి తీసినటువంటి పరిస్థితులపైన కూడా విచారణ చేస్తున్నారు. ఇక కుమారుని ప్రమాదం గురించి తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళారు. ఆయనతో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్ళారు. తన కుమారుడి క్షేమం కోసం ప్రార్థించినటువంటి వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. ఆరోగ్యంగా ఇంటికి రావడం జరిగింది. అయితే ఈ నలుగురిని మాత్రం సింగపూర్ ప్రభుత్వం అయితే సత్కరించింది. వాళ్ళందరూ కూడా కాపాడిన సందర్భంగా అలాగే ఎంతోమంది ప్రముఖులందరూ కూడా పవన్ కళ్యాణ్కి కూడా వాళ్ళ బాబు కుమారుడు త్వరగా కోలుకొని బయటకు రావాలని కూడా ఎంతోమంది ప్రముఖులు జగన్మోహన్ రెడ్డి గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, చివరికి రోజా గారు కూడా కోరుకోవడం, ఇలా అనేక మంది పార్టీలకు అతీతంగా ఇక్కడ క్షేమంగా తిరిగి రావాలని కూడా కోరుకున్నారు. వాళ్ళందరినీ కూడా కాపాడినటువంటి నలుగురు కూడా భారతీయులు కావడం, వారికి సింగపూర్ ప్రభుత్వం సత్కరించడం జరిగింది. ఇది ఒక గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.